హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సిద్ధు జొన్నలగడ్డ నటించిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేసిన జాక్ సినిమా రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్లే ముందు మా జెన్యూన్ రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్లు సినిమాల తర్వాత సిద్ధు నటించిన సినిమా మరియు ఆర్ఎన్ సినిమా రిలీజ్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ గురించి చాలామంది అప్రిషియేట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కు సినిమా రీచ్ అయిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. జాక్ సినిమా గురించి చెప్పాలంటే ఒక ముద్ద కిచిడి తర్వాత వెంటనే మరో ముద్ద బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. సినిమా సీరియస్గా తీసినా సరిపోయేది, లేకపోతే ఫన్గా తీసినా సరిపోయేది. కానీ ఆ రెండింటినీ కలిపి తీయడం వల్ల మజా రాలేదు. దీంతో మంచి హిట్ అయ్యే సినిమా ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. నాకు ఈ సినిమా అక్కడక్కడ బాగుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే జాక్ అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ ఒక హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ పర్సన్. అతనికి ఏ ప్రొఫెషన్లో ఉండాలో అర్థం కాదు. చివరికి అతను ఒక రా ఏజెంట్గా అవ్వాలనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. టెర్రరిస్టులు చేయబోయే అటాక్లను ఆపడానికి, ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి రాకు ప్యారలల్గా ఆపరేషన్స్ చేస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా, టెర్రరిస్టులను పట్టుకున్నాడా, రా ఏజెంట్గా అయ్యాడా లేదా అన్నదే ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ ఈ సినిమాలో హైలైట్. ఆయన లేకుంటే ఈ సినిమా అట్రప్లాప్ అయ్యేది. తన యాక్టింగ్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేశాడు. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కథ బాగుంది కానీ కథనం బాగాలేదు. డైలాగ్స్ కూడా బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ సీన్ బాగుంది. ఆ యాక్షన్ సీన్లో బీజిఎం బాగుంది. సెకండ్ హాఫ్లో బైక్ చేజ్లో సినిమాటోగ్రఫీ కాస్త డిఫరెంట్గా ఉంది, అయినా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మంచి లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సీరియస్గా సాగే కథలోకి అనవసరంగా కామెడీని ఇరిగించడం బాగాలేదు. స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు. ఆ హీరోయిన్ ట్రాక్ అసలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. చాలా ఫోర్స్ఫుల్గా ఆ ట్రాక్ ఉంది. బ్రహ్మాజీ క్యారెక్టర్, నరేష్ గారి క్యారెక్టర్ సరిగా లేవు. సుబ్బరాజు గారి క్యారెక్టర్ చూస్తే పాపం అనిపిస్తుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి సినిమాలో ఆయన క్యారెక్టర్ చేసే పనులకు ఆ ర్యాంకుకు సంబంధమే లేదు. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బాగాలేవు. బీజిఎం కూడా అంతంత మాత్రమే. సినిమాలో చాలా సీన్లు కన్విన్స్గా లేవు. ప్రకాష్ రాజ్ గారు ఆయన రోల్కు పూర్తిగా న్యాయం చేశారు. ఒక రా ఆఫీసర్గా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా ఈ సినిమాకు నా రేటింగ్ 2.75. డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లేపై మరియు రైటింగ్పై దృష్టి పెట్టి ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది.